महासुराज्ञाय नमः। ओम महागणपतये नमः। ओम अन्याय नमः। ओम महाकालाय नमः। ओम महाबलाय नमः। ओम शैरंबाय नमः। ओम लंबकर्णाय नमः। ओम ह्रस्वग्रीयाय नमः। ओम महोदराय नमः। ओम शिवप्रियाय नमः। ओम शीघ्रकारिणे नमः। ओम शाश्वताय नमः। ओम विष्णुप्रियाय नमः। ओम भक्तजीविताय नमः। ओम जगन्नाथाय नमः। ओम भक्ताय नमः। సూత్రధారియగు ఆ హరి చిత్ర విచిత్రములుగా గంగిరెద్దును ఆడించుచు గజాసురుణ్ణి పరమానంద భరితునిగా చేసేటట. అప్పుడు మీకేమి కావాలో కోరుకోమని గజాసురుడు అడిగాడు. హరి సమీపించి, ఇది శివుని వాహనము నంది, శివుని కనుగొనుటకు మేమందరం వచ్చాం, కాన శివుడు మాకు వసంగము అని అడిగాడంట. ఆ మాటలు గజాసురుడు విని నివ్వెరపడిపోయాడు. అతన్ని రాక్షాంతకుడు శ్రీహరిగా ఎందుకు హరి ఎటువంటి అంటే రాక్షసులు అంతం చేసినటువంటి వాడు అని తెలుసుకున్నవాడే తమకు మరణమే నిశ్చయం అనుకుని భావించాడు. తన గర్భస్థుడికి పరమేశ్వరుని నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి ఆ చర్మాన్ని ధరింపు చేయమనేటువంటి ప్రార్థన చేయమని మనసులో కోరుకున్నటువంటి విషయాన్ని విష్ణుమూర్తి తెలియజేశాడు. అందుకు విష్ణుమూర్తి అంగీకారం తెలిపి హరి నందిని ప్రేరేపింపగా నందియు తన శృంగములచే గజాసురుని చీల్చేసింది. అంత పరమేశ్వరుడు గజాసురుడి గర్భం నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని ప్రార్థించాడు. అంత హరి దుష్టాత్ములకిట్టి వరంబులు ఈదోగనా అని మహాశివుణ్ణి హరి కోపగించుకున్నాడు. ఇచ్చడితో పాముకు పాలు పోసినట్లు అవుతుంది అని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడ్కొల్పి తానును వైకుంఠానికి మరలి తిరిగి వెళ్లిపోయాడు. శివుడు నందికెక్కి కైలాసానికి తిరిగి పార్వతి దగ్గరికి సమీపించాడు. తర్వాత వినాయక ఉత్పత్తి ఏ విధంగా జరిగింది? వినాయకుడు అక్షంతలు వెళ్తే